సో, ఈరోజు పెండింగ్ ఉన్న వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుందాం కదా! అని సీరియస్‌గా షోరూమ్‌కైతే వెళ్ళాను. షోరూమ్‌కి వెళ్ళి వెంటనే మా బాస్ ఏమో ఉప్పాడలో మేళా పెట్టాం. అక్కడి నుంచి ఒక బండి తీసుకొచ్చేయి అని చెప్పేసి ఆర్డర్ అయితే చేశారు. ఇంక చేసేదేం లేక సరే అని చెప్పేసనన్నాను. వెళ్ళే దారిలోనే మనవోడు ఎళ్తున్నాడు. అక్కడ దిగిపోయి అక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి మనోడైతే చెప్పాడు. సరే అని చెప్పి వాడి బండి మీద వెళ్లి కల్పన సెంటర్‌లో అయితే దిగాను. మనం ఉప్పాడ ఎళ్ళాలంటే కల్పన సెంటర్ నుంచి ఆటోస్ ఉంటాయి. లేదా బస్సొస్తుంది. సో, బస్సు లేదు కాబట్టి ఆటో వాడిని అడిగాను. వాడొక అరగంట వెయిట్ చేయమన్నాడు. ఇటువంటి ఎండలో అరగంట వెయిట్ చేయాలా అని నేననుకున్నాను. ఇంతలోనే బస్సొచ్చింది. కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి బస్సయితే ఎక్కి కూర్చున్నాను. ఉప్పాడకి ₹30 చార్జ్ అయితే తీశాడు. బట్ నేను చాలా సార్లు ఉప్పాడైతే వెళ్ళాను కానీ బైక్ జర్నీ చేశాను గానీ, బస్ జర్నీ అయితే ఎప్పుడు చేయలేదు. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదని నేను ఒకవేళ వెయిట్ చేస్తున్నాను. తీరా చూస్తే గనక బస్ జర్నీ చేస్తే నాకైతే చాలా నచ్చింది. బస్సులోంచి ఆ సముద్రం వ్యూ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్‌గా అనిపించింది. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అండ్ మొన్నే మొత్తం వాటర్ ఫ్లోకి రోడ్డు మొత్తం పోయింది. గతుకులనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను చివరగా కూర్చోవడం వల్ల బస్సులో ఎండింగ్‌లో కూర్చోవడం వల్ల కొంచెం కుదుపులనేవి ఎక్కువైతే అనిపించింది. సర్లే ఏదైతే ఏమైందని చెప్పేసి జాగ్రత్తగా అయితే వీటైతే స్టూడియో చూసాను. చూస్తున్నారు కదా మీరే. ఒక పక్క రాళ్ళు, సముద్రం వ్యూ అనేది నెక్స్ట్ లెవెల్ బావుంది గదా! ఈ అలలను చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సరే ఇప్పుడు మనం అక్కడికెళ్ళిన తర్వాత ఏ బండిచ్చాలో చూడాలి. నేననుకుంటున్నాను ఏ ఎక్స్ఎంఆరో, ఏ ఎక్స్‌ట్రీమో ఇస్తారు. ఖచ్చితంగా దాని డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకైతే అందిస్తాను. ఓకే. ఇంక మనం ఉప్పల్లో బస్సయితే దిగాం. ఇప్పుడు మన మేళా ఎక్కడుందో అయితే చూద్దాం. లక్కీగా మన మేళా అనేది బస్ స్టాప్ దగ్గరలోనే ఉంది. సో, తీరా వెళ్ళిన తర్వాత ఏ ఎక్స్‌ట్రీమో, ఎక్స్‌పల్సో ఇస్తారనుకుంటే సింపుల్‌గా ప్యాషన్ ప్లస్ ఏసుకెళ్ళిపో అనన్నారు. ఇంక చేసేదేముంది? సర్లే గదా! అని చెప్పేసి ఇంకా ప్యాషన్ ప్లస్సే తీసుకున్నాను. సో, ఇది కూడా మనం డ్రైవ్ చేయలేదు కదా! దీని ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, ఇది చూసుకుంటే గనుక మనకి చాలా కంఫర్టబుల్ అయితే ఉంది. ముఖ్యంగా సీట్ కంఫర్ట్ అనేది చాలా బావుంది. సో, నేను డ్రైవ్ చేసినప్పుడైతే బండి మీద కూర్చున్న ఫీలింగ్ అయితే కలగలేదు. ఒక సోఫా మీద కూర్చున్న ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ అదే కాకుండా ఇది ఇంజిన్ చూసుకుంటే గనుక సేమ్ స్ప్లెండర్ ప్లస్ ఇంజినే దీనికైతే ఇచ్చారు. 97.2 సీసీతో అయితే మనకైతే అందిస్తున్నారు. బీహెచ్‌పీ టార్క్ అనేది నాకు పెద్దగా ఐడియా అయితే లేదు. బట్ పవర్ టార్క్ అనేది 110 సీసీ ఏ విధంగా ఇస్తుందో, ఆ విధంగా అయితే ఇస్తుంది. వైబ్రేషన్స్ అనేవి పెద్దగా అయితే లేవు. 60లో ఎళ్తే మటికి వైబ్రేషన్స్ అనేవి తెలుస్తున్నాయి. అండ్ ఇది మనకి జొమాటోలకి, లోకల్‌లో పెద్దవారికి ఇది చాలా బావుంటుంది. ఇంక మైలేజ్ చూసుకుంటే గనుక మనకి ఇది కంపెనీ అయితే 89 కిలోమీటర్స్ క్లెయిమ్ చేస్తుంది. నాకు తెలిసి 75 ప్లస్ అయితే ఈజీగా అయితే వస్తది. ఇంక డిజైన్ విషయానికొస్తే గనక మనకి ఓల్డ్ ప్యాషన్ ప్లస్ ఏ విధంగా ఉంటుందో, అదే విధంగా ఈ డిజైన్ అనేది ఉంటుంది. అండ్ ఈ కలర్ అనేది కొత్త కలర్ అని చెప్పుకోవచ్చు. రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అయితే మనకైతే అందిస్తున్నారు. అండ్ ఇక హెడ్ ల్యాంప్ విషయానికొస్తే గనక మనకి ఇది ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి రింగ్స్ మీద అయితే వైట్ టేప్ అనేది కూడా మనకైతే అందిస్తున్నారు. ఇది కూడా చూడడానికి డిజైన్ అనేది చాలా బావుంది. ఇంకా డ్రైవ్ చేస్తూ ఈ వెహికల్ యొక్క గురించి తెలుసుకుంటూ, ఓ పక్క సముద్రం వ్యూ చూస్తూ నేనైతే ఈసారైతే చాలా ఎంజాయ్ చేశాను. సో, ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే షేర్ చేసుకుంటున్నాను. ఈ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలంటే గనక మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీకైతే చేస్తాను. అండ్ అంతేగాక ఈ బైక్‌కి సంబంధించి ఫుల్ రివ్యూ కావాలన్నా సరే నాకు కింద కామెంట్ అయితే చేయండి. వెంటనే మీకు ఈ బైక్‌కి సంబంధించి ఫుల్ రివ్యూ అయితే మీకైతే చేస్తాను. సో, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సేఫ్ డ్రైవ్. బీ హ్యాపీ.